హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఏపీ టెక్స్ట్ బుక్స్ వచ్చేసి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము. నేను వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దానిలోకి వెళ్ళి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను వీడియో క్లియర్గా చేశాను. ఒకసారి చూసి మీరు టెక్స్ట్ బుక్స్ అనేది మీకు ఏ క్లాస్కి సంబంధించి బుక్స్ కావాలి అనే దాన్ని బట్టి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి. సో ఈ బుక్స్ వచ్చేసి మనకు 2025-26 ఏపీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అండి. మనకు ఈ సంవత్సరం అంటే 2025-26లో బుక్స్ వచ్చేసి మనకు హిందీ, అలాగే ఇంగ్లీషు, తెలుగు ఈ మూడు కూడా మనకు ఒకే బుక్ కింద వచ్చాయండి. ఒక బుక్లోనే మనకు 3 సబ్జెక్ట్స్ అనేవి మెర్జ్ చేయడం జరిగింది. సో ఈ బుక్స్ వచ్చేసి మనకు కొత్తగా వెబ్సైట్లో అనేది పెట్టారు. సో ఏ వెబ్సైట్లో పెట్టారు, ఏ ఇయర్ పరంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్స్కి సంబంధించి డౌన్లోడ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చేశాను. వీడియో వచ్చేసి ఎండ్ వరకు చూడండి. 2025-26కి సంబంధించి కొన్ని అంటే మనకు సోషల్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఇంగ్లీష్లో కొన్ని టాపిక్స్ అనేటివి యాడ్ అయ్యాయి. సో సోషల్లో వచ్చేసి కొన్ని లెసన్స్ కూడా తీసేయడం జరిగిందండి ఎక్కువ సిలబస్ కారణంగా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి. ఇవే మనకు డిఎస్సి ఎగ్జామ్స్లో ఈ వీటికి సంబంధించినటువంటి లెసన్సే మనకు ఎగ్జామ్లో ఉండబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్స్ని అయితే ఫాలో అవ్వండి. సో ఈ బుక్స్ను మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. అలాగే వెబ్సైట్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో ఇప్పుడు మనకు వెబ్సైట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి అయితే చూద్దాం. సో బుక్స్ వచ్చేసి డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనము ఇక్కడ cse.ap.government.in అని ఉంది కదండి. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు దాని నుంచి డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే చేయండి. లేదు ఓపెన్ అవ్వట్లేదు అనుకుంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి, cse.ap.government.in. సో ఇది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి యాప్ అండి. సో దీంట్లో మనకు టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇలా మనం స్క్రోల్ చేస్తే ఇదే సైట్లో అండి, స్క్రోల్ చేసుకోండి. కిందికి వస్తే మనకు ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ క్లాసెస్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. సో దీన్ని క్లిక్ అయితే చేయండి. సో మనకు ఓపెన్ అయితే అయిపోతుందండి. ఇక్కడ ఓపెన్ అయితే అయింది కదా. దీంట్లో మనకు బుక్స్కి సంబంధించి అకాడమిక్ ఇయర్ అడుగుతారండి. బుక్స్కి సంబంధించి అకాడమిక్ ఇయర్, అలాగే క్లాస్, మీడియం అడగడం జరుగుతుంది. సో ఈ 3 ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ బటన్ క్లిక్ చేస్తే మనకు బుక్స్ అనేవి 2025 అలాగే 26కి సంబంధించి కొత్త న్యూ బుక్స్ వచ్చేసి మనకు స్క్రీన్ మీద వస్తాయండి. సో చూసుకున్నట్లయితే ఇక్కడ అకాడమిక్ ఇయర్ సెలెక్ట్ చేసుకుందాము, 2025-26. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 6th క్లాసే తీసుకుందాం. మీడియం వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ మనకు బై లాంగ్వేజ్లో వస్తుందండి, 2 లాంగ్వేజ్లలో వస్తుంది కాబట్టి సో దీంట్లో 2 తీసుకోండి, తెలుగు అలాగే ఇంగ్లీష్. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కటి కూడా వస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, 6th క్లాస్ తెలుగు, ఇంగ్లీష్, తెలుగు హ్యాండ్ బుక్స్ అని ఉన్నాయి. హ్యాండ్ బుక్స్ మనకు అవసరం లేదు, అవి టీచర్స్కి సంబంధించి. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్స్ అని ఉన్నాయి. 6th క్లాస్ తెలుగు, ఇంగ్లీష్. సో మనకు ఈ సంవత్సరం 2025-26లో వచ్చేసే బుక్స్ మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 కూడా ఒకే బుక్లో ఇచ్చారండి. 3 కూడా ఒకే బుక్లో ఇచ్చారు. సో వాటికి సంబంధించి సెమ్ 1 అండి. సెమ్ 1లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వీటికి సంబంధించి మనకు బుక్స్ అన్నీ కూడా కలిపి ఒకే బుక్గా ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ స్కూల్లో. సో ఇప్పుడు మనకు తెలుగు బుక్ కావాలి కాబట్టి ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదా. సో వ్యూలోకి వెళ్ళండి, మీకు టెక్స్ట్ బుక్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. కొత్త టెక్స్ట్ బుక్స్ అండి 2025-26కి సంబంధించి. చూడండి ఇక్కడ క్లాస్ 6థ్కి సంబంధించి సెమిస్టర్ 1 మీకు ఆల్రెడీ చెప్పాను కదా 3 సబ్జెక్ట్స్ కలిపిస్తున్నారని. అదే అండి, ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 కూడా కలిపి మనకు ఒకే బుక్లో ఇస్తున్నారండి. మొత్తం 182 పేజెస్. ఇక్కడ మీకు పేజెస్ కూడా కనిపిస్తుంది కదా 182 అని. సో ఈ 3 సబ్జెక్టులు కలిపి ఒక బుక్గానే ప్రొవైడ్ అయితే చేస్తున్నారండి. సో ఇలా బుక్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది.
సో లాంగ్వేజెస్ సెమిస్టర్ 1 తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా ఒకే బుక్లో మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇవి మనము ఎవరైతే మీరు మా దగ్గర బుక్స్ లేవు అనుకున్న వాళ్ళు వీటిని డౌన్లోడ్ చేసుకోండి. వీటికి సంబంధించి మీరు ప్రాక్టీస్ అయితే బిట్స్ చేయండి. సో లెసన్స్ అయితే మొత్తం ఇవ్వండి. సో లెసన్స్ మొత్తము ఇవే. తెలుగుకి సంబంధించి మనకి ఏమీ అంతగా మారలేదండి. ఇంగ్లీష్లో కొన్ని మారాయి, గ్రామర్ అవన్నీ కూడా కొంచెం చూసుకోండి సరిపోతుంది. తెలుగు కానివ్వండి, మనకు మ్యాథ్స్ కానివ్వండి, ఇవన్నీ ఏం మారలేదు. సోషల్ కొంచెం మారిందండి. సైన్స్ కొన్ని చిన్న టాపిక్స్ అక్కడక్కడ యాడ్ అయ్యాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెక్స్ట్ బుక్ అయితే కవర్ చేయండి ఫస్ట్. సో ఇలా మీరు బుక్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. వీటికి సంబంధించిన లింక్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. మీకు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్టు తోటి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ తెలుగు, నెక్స్ట్ మ్యాథ్స్ అండి. ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్కి సంబంధించి బుక్ ఉందండి. అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి బుక్ ఈ విధంగా ఉంది కదా. మీకు ఏదైతే బుక్ కావాలనుకుంటే అక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే మీకు బుక్ అనేది కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఇవి కొత్తగా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్. సో మీకు కనుక వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ అయితే చేయండి.